ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్ మండలంలో కారు బైక్ ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు. వైసీపీ ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంకల. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన డివిజన్లోని ప్రతి ఓటు మహాశైలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపిన భూక్యా సుమన్. తొలి 6G డివైస్ను ఆవిష్కరించిన జపాన్. ఐపీఎల్లో నేడు నిలవాలంటే గెలవాల్సిందే, నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో ఢీ. రేపు డబుల్ స్మార్ట్ టీజర్. కాలభైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. దేశానికి మోదీ అవసరం ఉంది చంద్రబాబు. మంచు విష్ణు కన్నప్ప టీజీ విడుదలకు ముహూర్తం ఖరారు. కారు బైక్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నారాయణఖేడ్ మండలం చాప్టా గ్రామ శివార్లో చోటు చేసుకుంది. నాగల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన రాజు, తుకారం, జగ్గులు బైక్పై వెళ్తుండగా చాప్టా గ్రామ శివార్లో కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్కు చేదనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తన నియోజకవర్గం పరిధిలోని ఐతన్ నగర్లో ఓటు వేసేందుకు వెళ్లారు. క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్తుండని ఓ ఓటర్ గమనించారు. ఎమ్మెల్యే నేరుగా వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో రావాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ రెచ్చిపోయారు. నేరుగా ఓటర్ దగ్గరకు వెళ్లి చెంపపై ఓ దెబ్బ కొట్టారు. ఓటర్ సైతం తిరిగి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చెంపపై కొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్లపై విచక్షణరహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఓటర్పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతుకొండ జడ్పీహెచ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంకల పరిశీలించారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెక్ట్ టైంకి పోలింగ్ ప్రారంభమైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కరెక్ట్ టైంకి పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈవీఎంస్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా రీప్లేస్మెంట్ కూడా చేస్తూ ఎక్కడ ఎలక్షన్ స్టాప్ కాకుండా జిల్లా మొత్తంలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వరకు మనకి 11.9% పోలింగ్ అయింది 9 AM వరకు. నెక్స్ట్ 11 o'clock మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన డివిజన్లోని ప్రతి ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా 65% ఓట్లు పోలైన 448 బూత్ ఓటర్లకు భూక్యా సుమన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి కొలిపే లక్ష్యంగా డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా మీ విలువైన సమయాన్ని కేటాయించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్ మహాశైలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున భూక్యా సుమన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైస్ 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికాం కంపెనీలు కలిసి దీన్ని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ఐపీఎల్లో భాగంగా నేడు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో తలపడనుంది. 2 జట్లు 12 పాయింట్ల మీద ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా లక్నోకు ముంబైతో మరో మ్యాచ్ మిగిలింది. అయితే SRHతో ఓటమి తర్వాత లక్నో రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ బెర్త్ అనుమానమే. ఇక ఢిల్లీ ఈ రోజు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ కూడా ఇంటికి. రాంపోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ స్మార్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 85 సెకండ్ల నిడివిడితో ఈ టీజర్ ఉంటుందని తెలిపారు. పార్ట్ 1 కంటే 2 రెట్లు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలు నటిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ప్రధాని మోదీ వారణాసి నుంచి నామినేషన్ వేశారు. అంతకంటే ముందు ఆయన అస్సీ ఘాట్లో గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరాసార సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। గత 10 ఏళ్లలో మోదీ అద్భుతంగా పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడోసారి ఆయనే ప్రధాని కానున్నారని చెప్పారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన వారణాసి ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ఉద్దేశించి పవిత్ర క్షేత్రంలో ఇదొక చారిత్రక సందర్భమని అన్నారు. భారత్కు మోదీ అవసరం ఉందని, అంతర్జాతీయంగా మన దేశం కీలకంగా మారనుందన్నారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి ప్రభాస్ కూడా అడుగుపెట్టారు. కాగా కన్నప్ప నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నప్ప టీజర్ను లాంచ్ చేస్తున్నామని మంచు విష్ణు వెల్లడించారు. అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇందులో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నారాయణఖేడ్ మండలంలో కారు బైక్ ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు. వైసీపీ ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా పోలింగ్ కేంద్రం పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంకల. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన డివిజన్లోని ప్రతి ఓటు మహాశైలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపిన భూక్యా సుమన్. తొలి 6G డివైస్ ను ఆవిష్కరించిన జపాన్. ఐపీఎల్ నేడు నిలవాలంటే గెలవాల్సిందే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో ఢీ. రేపు డబుల్ స్మార్ట్ టీజర్. కాలభైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. దేశానికి మోదీ అవసరం ఉంది చంద్రబాబు. మంచు విష్ణు కన్నప్ప టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు. ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.